నిన్న అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిసినాయి. మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ కాబోతాయి. సో ఇక ఇంకో విషయం ఏంటంటే కవిత రాజీనామా ఎమ్మెల్సీకి ఇంకో 2 సంవత్సరాల కాలం ఉంది. 2028 వరకు కాలం ఉన్నది. మొన్న రిజైన్ చేసిన తర్వాత నిన్న ఆమోదం తెలిపినట్టు కూడా ఇంకొక వార్త. సో చూసుకుందాం ఏ పత్రికలు ఏమేమి వార్తలు రాసుకొచ్చాయి అనేది. ముందుగా అయితే క్యూ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు, శనార్థి న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. రైట్, ఇక దిశ పత్రికకి వెళ్దాం. దిశ పత్రిక ట్రంప్ దమ్ముంటే నన్ను పట్టుకో, అవసరమైతే దేశం కోసం మళ్ళీ ఆయుధం పడతా, నన్ను బెదిరించొద్దు, నేను దురక్రమాలను, క్షిపణులను, హత్యలను అంగీకరించను. అమెరికా అధ్యక్షుడికి కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో సవాల్. ట్రంప్ దమ్ముంటే నన్ను పట్టుకో. మిగతా దేశాలకు కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు కదా, మీకు కూడా వెనిజులా దేశం పట్టినట్టే ఆగతే పడుతుందని చెప్పేసి అంటుంటే మళ్ళీ నేను ఆయుధం పడతా అని చెప్పేసి కొలంబియా ప్రెసిడెంట్ పెట్రో సవాల్ విసురుతున్నాడు. పిల్లలతో ప్రైవేటు పార్ట్స్ తాకించడం లైంగిక దాడే. 2022లో నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు. నిందితుడు బెయిల్ పిటిషన్పై తిరస్కరణ, కఠిన కారాగార శిక్ష సరైంది అని చెప్పి జస్టిస్ నీనా. చిన్నపిల్లల ప్రైవేట్ పార్ట్స్ను తాకించడం కూడా లైంగిక దాడి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విషయం ఏంటంటే చిన్నపిల్లలతోని కొంత అబ్యూజ్గా బిహేవియర్ చేస్తే కేసులో జైలు ఉన్నారు. జైలు ఉంటే అది కోర్టు ముంగడికి వచ్చిన తర్వాత అట్లా చేసుడు కూడా తప్పే అని చెప్పేసి నాకు కఠిన కారాగార శిక్ష సరైంది అని చెప్పేసి కోర్టు తెలిపినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే 3 సంవత్సరాల పాప అంత దుర్మార్గంగా ఉన్నాయి. జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ. రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయం. గతంలో అశాస్త్రీయంగా ఏర్పాట్లు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సీఎంతో కేబినెట్లో చర్చిస్తాం, అసెంబ్లీను చర్చించి ఫైనల్ డిసిజన్. ఇక్కడ చూడండి, పొంగులేటి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే రాష్ట్రంలో జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణ నిర్ణయం ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలు జిల్లాల ఏర్పాటు విషయంలో శాస్త్రీయంగా వ్యవహరించలేదని మంత్రి ఆరోపించారు. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటు, జిల్లాల విభజనను మొక్కుబడిగా చేశారని, వారి లక్కీ నెంబర్, మేజిక్ ఫిగర్ రావాలను, పొగిడే వారి కోసం ఒక మండలం, పొగడని వారి జిల్లాలను విడదీయాలను రకరకాల ఉద్దేశాలతో కొత్త వాటిని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మంగళవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి పొంగులేటి స్పందించారు. అశాస్త్రీయంగా ఏర్పడిన జిల్లాలను, మండలాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో చర్చ పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అశాస్త్రీయంగా విభజన చేసిన జిల్లాలు, మండలాలు ఏర్పాటును శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త మండలాల ఏర్పాటుతో ఇప్పటి వరకు ఉన్న ఓ మండలం ఇంకో మండలంలోకి, ఒక జిల్లా వేరొక జిల్లాలోకి, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 4-5 జిల్లాలు సరిహద్దులను పంచుకుంటుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త మండలాలు చేసిరు, తర్వాత కొత్త జిల్లాలు చేసిరు. ఒక్క నియోజకవర్గంలోనే 4 జిల్లాలు ఉంటాయి. సో అట్లా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కొంతమందికి పొగిడే వారి కోసం మండలాలను చేసి ఇవన్నిటిని మళ్ళీ శాస్త్రీయంగా పునర్వ్యవహరిస్తామని చెప్పేసి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. సో మళ్ళీ మా మండలాల ఏర్పాటు, జిల్లాల ఏర్పాటు ఉండబోతుంది. ఇక 5 రోజులు 13 బిల్లులు, 2 తీర్మానాలు, 4 అంశాలపై చర్చ. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ మండలి నిరవధిక వాయిదా. ఇక 5 రోజులు నడిస్తే 13 బిల్లులు పెట్టిరు, 2 తీర్మానాలు, 4 అంశాలపై చర్చ, ముగిసిన సమావేశాలు. ఈ 5 రోజులల్లో
1.5 రోజులు మొదటి రోజు ఉన్నారు, తర్వాత రెండో రోజు 2 తారీఖు నాడు సగం పొంటి ఉన్నారు. ఇక మిగతా నుంచి బైకట్ చేసిరు బీఆర్ఎస్ పార్టీలు. ఇక మిగతా 3.5 రోజులు ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. ఇంకా ఈ సమావేశాలలో 13 బిల్లులు పాస్ అయినాయి. విషమిచ్చి కాలువలో పడి తొక్కి 2 పిల్లల్ని చంపిన తండ్రి, ఆపై తాను ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మృతి, కన్నబిడ్డల చివరి చూపునకు సైతం ఇష్టపడని తల్లి. నారాయణపేట జిల్లా తీలేరు గ్రామంలో సంఘటన. ఎంత దుర్మార్గం చూడురి. 2 పిల్లలు పెళ్లి చేసుకున్నారు, పిల్లలుగా అన్నారు, తర్వాత డైవర్స్ అయినాయి. ఇక తండ్రి వద్దే పిల్లలు ఉంటున్నారు. తను చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏందని చెప్పేసి ఫస్ట్ పిల్లలకు విషం ఇచ్చి తర్వాత తాను సూసైడ్ చేసుకోబోయిండు. ఆయన చనిపోకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్ చేర్పిస్తే ఇక్కడ గాంధీ హాస్పిటల్ కూడా తరలిస్తే అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. పిల్లల చనిపోతే కూడా తల్లి చివరి చూపు కూడా రానటువంటి పరిస్థితి. ఇక డైవర్స్ తీసుకుంది, అటు పోయింది. ఇక కథం భర్తతో డైవర్స్ తీసుకోవచ్చు, కానీ పిల్లలు మీ పిల్లలే కదా. ఇంత దుర్మార్గంగా ఉన్నారు. ఆదివారమే కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశం. నేడు సిసిపిఏలో సమావేశంలో తుది నిర్ణయం. ఈ నెల 28 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఈ నెల 28 నుంచి కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజు పెడతారంట. 2,89,00,000 ఓటర్ల పేరు తొలగింపు. ఇందులో 2.17 కోట్ల మంది వలస వెళ్ళినట్టు ధృవీకరణ. యూపీలో ముసాయిదా జాబితా విడుదల. మొత్తం ఓటర్లలో 18% పేర్లు డిలీట్. మార్చి 6న తుది జాబితా. ఈసీ యూపీలో ముసాయిదా జాబితా విడుదల చేస్తే 2.17 కోట్ల మంది వలస వెళ్ళిరట. సో ఇక మిగతాది తుది జాబితా మార్చి 6 తారీఖు నాడు వచ్చే అవకాశం ఉంది. ఇక 14,000 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీసుల శాఖ కసరత్తు. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్. హోమ్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత. హైదరాబాద్ కమిషనరేట్లో 5,000 పోస్టులు ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్. పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు, జిల్లాల కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయాల్సిన పోలీస్ శాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ కేడర్లోనే 14,000 ఖాళీలను గుర్తించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, రిటైర్మెంట్ గణాంకాలు, కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదికను రూపొందించి ఆర్థిక శాఖకు అందజేసి అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. నేరాల నియంత్రణ, మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట. త్వరలోనే ఈ పోస్టులను నింపే సూచన కనబడుతున్నది. ఇక త్వరలోనే వీటికి నోటిఫికేషన్ పడుతుంది. 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా, గత 2 ఏళ్లలో పోలీస్ శాఖలో 17,000 మందికి పైగా సిబ్బంది ఉద్యోగ విరమణ పొందినట్టు నివేదికలు పేర్కొన్నాయి. 2024లో 8,000 మంది, 2025లో 9,000 మందికి పైగా రిటైర్డ్ అయ్యారు. ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారు 1,400 మంది పైగా అధికారులు, ఎస్ఐ, సిఐ అంతకంటే పై స్థాయి ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విధులకు దూరం కావడం శాఖకు పెద్ద లోటుగా మారింది. ఇక 2 ఏళ్లలో కనీసం ఒక 14,000 మంది పోలీసులు అంటే 1,400 ఎస్ఐ, సిఐలు అంతకంటే పై స్థాయిలు రిటైర్మెంట్ అయినంట. క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక త్వరలోనే 14,000 పోలీస్ కానిస్టేబుల్లు నింపే యోచనలో ఉంది ప్రభుత్వం. 14,000
ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. పోలీసులకు దొరికిపోయా భారతదేవ మళ్ళా ఇంటర్వ్యూలలో మరో బాంబు వీలుస్తున్నాడు. ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నా. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుతం పరిస్థితులకు అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో నాకు తెలియదు. లొంగిపోయిన పిఎల్జీ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవ తొలుత పోలీసుల తనిఖీలో తాను దొరికిపోయానని హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్నాను. లొంగిపోయిన పిఎల్జీఎఫ్ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్ చేశారు. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం విఫలమైందన్నారు. ఎగ్జాక్ట్గా అదే అయింది. అయితే ఈయన కావాలని లొంగిపోలే అట. వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి వెహికల్లో పోతుంటే మధ్యలో పోలీసులు పట్టుకుంటే పోలీసులకు ఇక అట్లా లొంగిపోయిందంట. కావాలని అయితే లొంగిపోలేంట. మరి ఇన్ని ఆయుధాలు ఎట్లా తీసుకొచ్చినామంటే ఈయన రాసుకున్న డైరీలో ఆ ఆయుధాలకు సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి లొకేషన్ ఉంది, అది ఎక్కడెక్కడ ఉంది, ఏమేమి ఆయుధాలు ఉన్నాయి దాంట్లో మొత్తం పొందుపరిచారు. కాబట్టి అవి తీసుకురావాలని కొడితే ఇంకా పక్కన ఉన్న మావోయిస్టులు కూడా పోయి తీసుకొచ్చి అట్లా భారీగా పెద్ద పెద్ద ఆయుధాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇసుక దోస్తిపై యాక్షన్, దిశ కథనంతో స్పందించిన అధికారులు. రంగంలోకి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్, వీణవంక మండలం చల్లూరు ఇసుక రీచ్ని పరిశీలన. ఇక ఇసుకపై యాక్షన్ తీసుకుంటున్నారంట. ఓటర్ జాబితాలో తప్పులు, ముసాయిదాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, అధికారుల తీరుపై వివిధ పార్టీల ఆగ్రహం. సవరణ గడువు పెంచే యోచనలో ఎన్నికల సంఘం. నేడు కలెక్టర్ ఈసీ వీడియో కాన్ఫరెన్స్. ఇక ఓటర్ జాబితాలో తప్పులుంటే ముసాయిదాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తే అధికారులు దాని మీద వివిధ పార్టీలు కూడా ఆగ్రహం చేస్తుంటే ఇలా సవరించే పనిలో కూడా ఈసీ ఉన్నారంట. ఇక కలెక్టర్లు ఈసీలు సవరించే యోచనలో ఉన్నారంట. ఫాల్కన్ ఎండి అమర్దీప్ అరెస్ట్. ముంబైలో అదుపులో తీసుకున్న తెలంగాణ పోలీసులు ఇరాన్ నుంచి తిరిగి వస్తుండగా 792 కోట్ల మోసాలకు పాల్పడిన ఫాల్కాన్ 792 కోట్ల మోసాలకు పాల్పడిందట. ఇక దీన్ని షేర్స్ అని అవని ఇవని చెప్పేసి ఇక చూడు మంచిగా కాలు మీద కాలు వేసుకొని సూటు బూట్ వేసుకొని ఎంత ముద్దుకున్నాడో. మందిని ముంచిన సొమ్మాయ ఎందుకున్నాడు? రైట్. కవిత రాజీనామాకు ఆమోదం ఓకే చేసిన మండలి చైర్మన్. ఇప్పట్లో ఉప ఎన్నిక లేనట్టే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే బైపోల్. అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరగాలంటే అక్కడ ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే మళ్ళీ వాళ్ళ ద్వారా అవి అయిపోయిన తర్వాత గెలిచిన ద్వారా వాళ్ళ ద్వారా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయి అన్నట్టు. 2028 వరకు అక్కకు టైం ఉండే, కానీ 2 సంవత్సరాల ముందే అక్క రాజీనామా చేసినటువంటి పరిస్థితి. హిల్ట్ పై వెనక్కి తగ్గం, భూముల కన్వర్షన్ స్వచ్ఛందమే, క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీ. బేసిక్స్ తెలియకుండానే బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు, గులాబీ అక్రమాలపై విచారణ, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. శాసనసభలో ఐటీ ఇండస్ట్రీ శాఖల మంత్రి శ్రీధర్బాబు క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని, మీరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. డబ్బులు ఇవ్వాలుంటాయి, రేపు పోతాయి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు ఇవ్వకపోతే ఇంకెందుకు అని అన్నారు. మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషమించి తాగమన్నట్టు ఉందని చెప్పారు. కాలుష్యకారక పరిశ్రమలు తరలించిన తర్వాత అక్కడ ఏదో చేస్తానంటూ మాపై కొందరు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే, మీరెన్ని విమర్శలు చేసినా మేము వెనక్కి తగ్గం, ప్రజలకు మంచి చేయడం ఆపం. ఆ స్థలాలను వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించిన వివరాలని వెల్లడించారు. పిల్లల పేరు మీద కోట్ల ఆస్తులు కూడా పెట్టవచ్చు, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టవచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి నీరు ఇయ్యలేం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాక్టరీనే ఉంటుంది, ఇల్లునే ఉంటుంది.
ఇళ్ళకెళ్ళి వచ్చే ఆ గబ్బు గాలి అంతా బెడ్రూమ్ దాకా వస్తుంటుంది. ఇక నీళ్ళన్నీ మన నీళ్ళల్లో కలిసిపోతుంటాయి. సో ఈ ఫ్యాక్టరీలన్నీ ఓఆర్ఆర్ అవతల పెట్టినామనుకో, కొంత మనకు స్వచ్ఛమైన గాలి వచ్చే అవకాశం ఉంటుంది, స్వచ్ఛమైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇల్టు పాలసీ అంటే అదే. ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని పర్యావరణాన్ని దెబ్బతీసే కంపెనీలన్నీ ఓఆర్ఆర్ అవతలకు పోవాలి అంటే ఇక్కడ ఉన్న జనాలకు కొంత సేఫ్టీ జరుగుతుంది, కొంత స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇదంతా గబ్బులు వేసిపోయింది అనుకో కొంతవరకు. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఈ డీజిల్ బస్సులు వాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు వాడుతున్నారు. కొంతనన్నా ఇది గాలి ఖరాబ్ కాకుండా ఉండాలని చెప్పి. హిల్ట్తో 10,776 కోట్ల ఆదాయం 2014 నుంచి నేటి వరకు అన్ని లావాదేవీలపైన విచారణ. హైదరాబాద్ను కాపాడుకునేందుకే ఈ పాలసీ. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. రైట్. డిస్కామ్ ఉద్యోగులకు 1 కోటి బీమా బట్టి విక్రమార్క అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు కొంటే 20% మినహాయింపు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చెప్పేసి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. లోపభూయిష్టంగా హిల్ట్ పాలసీ అని చెప్పేసి ఏలేటి అంటున్నారు. రైట్. 12న విచారణకు రండి. టీవీకే చీఫ్ విజయ్కి సిబిఐ నోటీసులు. కరూర్ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ. కరూర్ ర్యాలీ ఉండే కదా, దానికి సంబంధించి విజయ్ గారిని సిబిఐ నోటీసులు ఇచ్చి 12 తారీఖు నాడు విచారణకు రమ్మంటున్నారంట. డ్రగ్స్ కేసును కొట్టివేయండి, నన్ను కావాలని ఇరికించారు. హైకోర్టులో రఘుల్ ప్రీతి సింగ్ సోదరుడు అమన్ క్వాష్ పిటిషన్ 9వ తేదీకి విచారణ వాయిదా. నన్ను కావాలని ఇరికించారు ఈ డ్రగ్స్ కేసులలో అని చెప్పేసి అమన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిరు. అది 9 తారీఖు నాడు విచారణ జరగబోతున్నది. రైట్. ఇది దిశ పత్రిక మిత్రులారా. ఒకసారి వెలుగు దిన పత్రికను చూసుకుందాం. పొల్యూషన్ పై ఇంత నిర్లక్ష్యమా? ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ముందు కారణాలపై స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలని సూచన. టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. పొల్యూషన్కి కారణాలేంటో గుర్తించారా? ఈ విషయంపై పబ్లిక్ డొమైన్లో ఎంత సమాచారం ఉంది? నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు, ప్రజలు అభిప్రాయాలు చెప్తున్నారు, మాకు మెయిల్స్ పంపుతున్నారు. హెవీ వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతుందని, దీనిని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు 2 నెలల గడువు కావాలని కోరడం సరికాదు. ఈ కేసును 2 వారాలకు మించి వాయిదా వేయలేం. ఇక ఈ అంశంపై నిరంతర ప్రతిపాదికను విచారణ చేపడతామని చెప్పేసి సుప్రీంకోర్టు అంటున్నారు. ఢిల్లీలో ఇంత పొల్యూషన్ ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఇక టైం కొడుతున్నట. పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాను జిఎస్డిపిలో 52% పెంచడమే మా లక్ష్యం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అంటున్నారు. అప్పుడే $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం. రైతులు, దళితులు, గిరిజన మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. ప్యూర్ రేర్తో మారుమూల జిల్లాల ప్రాంతాలు డెవలప్. ఆరోగ్యంపై చేసే ఖర్చును జిఎస్డిపిలో 8% పెంచుతామని వెల్లడి. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పై చర్చ. ఇక అసెంబ్లీలో 2047 తెలంగాణ రైజింగ్ ఉన్నది కదా, సో దానికి సంబంధించి చర్చ. రాష్ట్ర భవిష్యత్తుకు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ దిశానిర్దేశం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి సహజంగానే $1.2 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలందరినీ అభివృద్ధి పథకంలో తీసుకురావాలంటే అది సరిపోదు. వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం పెట్టుకున్న $3 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యంగా చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా కొత్త విధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 పై చర్చ సందర్భంగా బట్టి మాట్లాడారు.
హైదరాబాద్ను కాపాడేందుకే హిల్ టు పాలసీ. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకి పంపకుంటే ఇక్కడ మనం బతకలేమని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారు అంటున్నారు. ఫ్యాక్టరీలను తరలించకుంటే పిల్లలకు బంగారు గిన్నెల విషయం ఇచ్చినట్టే. భోపాల్ ట్రాజడీ లాంటి ఘటనలు ఇక్కడ జరగాలనా? ప్రభుత్వ భూములను అగ్గోకు అమ్ముతున్నారన్నది పచ్చి అబద్ధం. పూర్తి యాజమాన్య హక్కులు వారి భూములనే కన్వర్షన్ చేస్తున్నాం. హిల్ టు పాలసీ పైన అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వానికే 10,000 కోట్ల ఇన్కమ్. 2023లో జియో 19 ప్రైవేటు వ్యక్తులకు హక్కులను కల్పించింది. గత బీఆర్ఎస్ సర్కారే బీజేపీ నేతలను అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్న. అక్రమ భూ కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక. అసెంబ్లీలో హిల్ టు పాలసీ పైన చర్చ. ఇక నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ప్రతిపక్ష వాళ్ళు ఇక అక్కడ భూమిని అంతా గవర్నమెంట్ భూమిని ఈ కంపెనీలకు తక్కువ రేట్లకు అమ్ముతున్నారు, దీంట్లో కుంభకోణం చేస్తున్నారు అని చెప్తే అట్లా కాదు అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈవీల పైన 20% డిస్కౌంట్. ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫర్. సర్కార్ వెహికల్ని ఈవీఎంల సంఖ్య పెంచుతాం. రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20 నుంచి 30% ఈవీలు ఉండేలా కార్యాచరణ తీసుకుంటామన్నారు. మంగళవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఈవీలపై బీజేపీ ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాబోయే తరానికి మంచి జీవితం కోసం జియో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే వాళ్ళకు 20% డిస్కౌంట్ అంట. ఇక కవిత రాజీనామాకు ఆమోదం. కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూస్తామని చెప్పేసి నిన్న జనగామల కేటీఆర్ సార్ అంటున్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు తెలియని సీఎం కేసీఆర్కు నీళ్ల గురించి చెప్తాడా? అసెంబ్లీకి గౌరవ సభ కాదు కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్. బీఆర్ఎస్ సర్పంచులు ఇంట్ల పంటం అంటే నడవదని వ్యాఖ్య. మంచోడు చెడ్డోడు అని చూడొద్దు, కారు గుర్తు కోటేయాలని పిలుపు. జనగామలో పార్టీ మద్దతుతోనే గెలిచినాం. సర్పంచులు వార్డు మెంబర్లకు సన్మానం. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఎగిరెగిరి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ మళ్ళీ వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మంగళవారం జనగామ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పెంబర్తి గ్రామ శివారు నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లకు జనగామ జిల్లా కేంద్రంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి నీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు. వాగులు వంకలు చెరువులు ఎక్కడున్నాయో తెలియని సీఎం కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడని ప్రశ్నించారు. ఇక నిన్న జనగామల సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు సన్మాన సభ పెట్టి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు, సర్ముసాయిదా జాబితా రిలీజ్. తీన్మార్ ట్రంప్ ఆయిల్ స్ట్రా వేసుకొని తాగుతున్నాడు. ఈసారి కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున 2 పిల్లల్ని చంపి ఆ తర్వాత తండ్రి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మేడారంలో రూమ్ రెంట్లు వేలలో. ఇక చూడురి, ఏసీ రూమ్లో రోజుకు 5,000, నాన్ ఏసీ అయితే 4,000. బయట భారీగా వెలిసిన గుడారాలు 400 నుంచి 1000 వరకు ఛార్జ్. భారీ అద్దెలతో భక్తులకు ఇబ్బందులు. మేడారంలో రూమ్ రేట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో రూమ్కు 3,000 నుంచి 5,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్కు రోజుకు 5,000 నుంచి, నాన్ ఏసీకి రూమ్కి 3,000 నుంచి 4,000 వరకు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం 2 నెలలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి సన్నిధిలో బస చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు బయట బస చేస్తే మరికొంతమంది రూములు తీసుకుంటారు. ఇలా రూములు తీసుకొని భక్తులకు బిల్డింగ్ ఓనర్లు దోచుకుంటున్నారు. వారి నుంచి అధిక అద్దె వసూళ్లు చేస్తున్నారు. టెంట్ సిటీలో 100 రూపాయలు. మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక వీళ్ళు గాలి వచ్చినప్పుడే తూర్పాలు పట్టాలన్నట్టు ఇక 2 నెలలకు ఒకసారి వస్తుంది కదా పండుగ అని చెప్పేసి
ఏసీ రూమ్కి 5,000, నాన్ ఏసీకి 4,000, ఇక టెంట్లకు కూడా కిరాయిలు తీసుకుంటున్నారట. ఆసుపత్రిలో చేరిన సోనియా. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గుతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. కొంత శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెప్పేసి నిన్న ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. దమ్ముంటే పట్టుకేలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. నన్ను పట్టుకోవడానికి ఇక్కడికే రా, నేను నీ కోసం వెయిట్ చేస్తుంటా, నన్ను బెదిరించాలని చూడొద్దని ట్రంప్ ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరిండు. ఇక నువ్వు దమ్ముంటారా, నన్ను పట్టుకపో, నువ్వు అక్కడ ఆ దేశ అధ్యక్షుడిని తర్వాత వాళ్ళ భార్యను తీసుకుపోయినట్టుగా నన్ను తీసుకుపోవడం, అవసరమైతే నేను మళ్ళీ ఆయుధాలు పట్టుకుంటా అని చెప్పేసి పెట్రో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ క్రికెటర్ డబుల్ సెంచరీ. ఇండియా డొమెస్టిక్ క్రికెట్లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ బిడ్డ పేరాల అమన్ రావు 154 బాల్స్కి 200 నాట్అవుట్. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించారు. 154 బాల్లల్లా 200 కొట్టి ఇంకా నాట్అవుట్గానే ఉండంట మన తెలంగాణ బిడ్డ పేరాల అమన్ రావు అంట. సో మరో అద్భుతం సృష్టించిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. నిజామాబాద్ జైలర్ సస్పెన్షన్. మరో జైలర్ ఆదిలాబాద్కు బదిలీ. నెల రోజులు సెలవు పెట్టాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలు. ఇందూరు జిల్లా జైల్లో గంజాయి గుప్పుపై అధికారులు సీరియస్. ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా విచారణ. జనవరి 6 నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో గంజాయి దొరికిన సంఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలో మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్ని సస్పెండ్ చేశారు. మరో జైలర్పై బదిలీ వేటు వేశారు. సూపరింటెండెంట్ అని చెప్పేసి జైలర్ల గుట్కాలు, తంబాకులు, గంజాయి అన్నీ దొరుకుతున్నాయని చెప్పేసి ఒక జైలర్ని అయితే సస్పెండ్ చేసిరు. ఇంకో జైలర్ని అయితే ఇదేంది గిట్లా కొట్టుకుంటాను. దళితురాలిని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య. ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఓ డాక్టర్. సిద్దిపేట మెడికల్ కళాశాలలో హౌస్ సర్జనర్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి లవణ్య ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే ఆసుపత్రికి చెందిన మెడిసిన్ అందులో ఉండే ఓ డాక్టర్ ఈమె దళితురాలని చెప్పేసి, దళితురాలు అన్నప్పుడు మరి ఎట్లా ప్రేమించినవరా? ప్రేమకు దళితురాలు పనికొత్తది కానీ పెళ్లికి దళితురాలు పనికిరాదా? ఉత్త పుణ్యానికి బుజ్జి ప్రాణం బాయ. యాదగిరి దాదాగిరి. హనుమకొండలో పోలీసు వడ్డీల దందా. వడ్డీ చెల్లించడం లేదని ఓ కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు. డబ్బులు తీసుకున్న వారికి ఇంటికి తాళం వేశారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబ సభ్యులపై దూషణలు, దాడికి దిగాడు. హనుమకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. సుబేదార్ సిఐ రంజిత్ బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈయన హెడ్ కానిస్టేబుల్ అంట అప్పు తీసుకున్న వాళ్ళు ఇంటి మీదికి ఉరికి తాళం ఎత్తున్నట్టు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. ఎందుకంటే మిత్తి పైసలు వేయలే అని చెప్పేసి. ఇక పోలీసుల దంద ఇట్లున్నది. భార్య వదిలేసిందన్న కారణంతో 2 పిల్లల్ని చంపిన తండ్రి. పొలంలో చిన్నారులను తీసుకెళ్లి ఉరివేసి మృతదేహాలను కాల్వలో పడేసి కర్కశత్వం, ఆపై ఆత్మహత్యకి యత్నం. నారాయణపేట జిల్లాలో. రైట్, ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించి అసెంబ్లీ చేరుకున్న ఆప్ ఎమ్మెల్యేలు. గ్యాస్ చంబర్ల ఢిల్లీ. 2 అడుగుల దూరంలో ఏముంది? కనిపించనంత దట్టమైన కమ్మేసిన పొగమంచు, గాలిలో ప్రాణాలకు మించిన ప్రమాదకరమైన విషమైన వాయువులు, పులి మీద పుట్రల ఇంటి బయట అణువణువున వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా. ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీ నియంత. ఇక ఢిల్లీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైపోయింది. బయటకు వచ్చి
గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. గాలి పీల్చుకోకపోయినా చచ్చిపోతాం, గాలి పీల్చుకున్నా చచ్చిపోతాం. ఇగో ఇట్లుంది ఢిల్లీలో బతికే జనాల పరిస్థితి. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలో హైదరాబాద్ హిల్ట్ పాలస్ పైన అసెంబ్లీలో చర్చ. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటునకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక తొందరలోనే ముఖ్యమైన వాళ్ళతో మీటింగ్, అంటే ఇక్కడ అక్క ఇంటికి మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక పక్కనే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ కాడ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక తొందరలోనే ఎట్టి పరిస్థితులల్లా పార్టీ పెడదామని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే అని నడి బజార్లో ఉలి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన ఎందుకు ఉరి తీయాలి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుక, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక అని చెప్పేసి నిన్న జనగామ జిల్లా సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. పురపాలికల్లోనూ పాగ వేద్దాం. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందని చెప్పేసి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని మీద కూడా చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. ఫాల్కన్ గ్రూప్ ఎండి అమర్దీప్ అరెస్ట్ అయ్యిండు. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం. పొగిడే వారి కోసం జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య. రాత్రి వేళ దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన దుండగులు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 హిందువుల బలి. ఇక బంగ్లాదేశ్లో మరొక హిందూ వ్యాపారి హత్యకు గురైనటువంటి పరిస్థితి. భారతీయుడే కానీ ఆధారాలు లేవు. చాన్నాళ్లుగా గల్ఫ్ జైల్లోనే ఓ కూలీ అవస్థలు. 18 ఏళ్ల క్రితం నిర్మల్ నుంచి గల్ఫ్కు ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో స్వదేశానికి రాలేక ఇక్కట్టు. భర్తను రప్పించాలని వేడుకున్న భార్య. ఇక చూడురి, భారతీయుడే కానీ ఆయనకి ఎటువంటి ఆధారాలు లేవంట. ఇక నేను ఎట్లా తీసుకురావాలి? డిపిఆర్లను పరిశీలించబోం. కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. కృష్ణా జలాల పంపకాలు జరగనందుకు ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డిపిఆర్ను ముదింపు చేసే అవకాశం లేవని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరగనున్నందున డిపిఆర్లను పరిశీలించేందుకు అవకాశాలు లేవని తేల్చి చెప్పేసింది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులు లేకపోయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించి ప్రాజెక్టుల సామర్థ్యాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు సిద్ధం చేసింది. ముందుకెళ్లకుండా దాన్ని నిర్వహించాలని కేంద్ర జలశాఖ మంత్రి కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ భారీ ప్రాజెక్టులను నిర్మాణం చేపడుతుండగా దీనికి కౌంటర్గా జూరాల ప్రాజెక్టు కేంద్రం భారీ ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల ప్రాజెక్టు కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టులతో పాటు 16 ప్రాజెక్టులను డిపిఆర్లు సిద్ధం చేయడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్లో జియో నెంబర్ 34 జారీ చేసింది. దీన్ని ఆయా ప్రాజెక్టుల సూక్ష్మ సమాచారాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అందించింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్కు ఎగువకున్న రాష్ట్రాలు ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చుననే స్వేచ్ఛతో కేటాయింపులు. సో ఇది నీటి సంబంధించినటువంటి విషయం. డిపిఆర్లను పరిశీలించబోమని చెప్పేసి కేంద్ర కృష్ణా యాజమాన్యం బోర్డు కేఆర్ఎంబి అయితే స్పష్టం చేసింది. రైట్,
ఇక ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు. మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులారా, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి. అన్న దిస్ ఈస్ వేస్ట్ గవర్నమెంట్ అన్న రైట్. మిత్రులారా, ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లో వార్తా విశేషాలు. రేపు వచ్చే మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.